నరేంద్ర మోడీ కొత్త రికార్డు సృష్టిస్తున్నారు కానీ ఒక కాన్సెప్ట్లో కరెక్ట్ ఇంకో కొన్ని రికార్డులు మారాలంటే ఇంకొక టర్మ్ గెలవాల్సి ఉంది. ఇప్పుడు కాంగ్రెసేతర ప్రభుత్వాన్ని 2 సార్లు కాదు 3 సార్లు ఏర్పాటు చేసిన రికార్డు వాజ్పేయి. మొదట 13 రోజులు, రెండవసారి 13 నెలలు, మూడవసారి ఫుల్ టర్మ్ చేసుకొచ్చారు. కాకపోతే కంటిన్యూటీ కాల కాబట్టి కాంగ్రెసేతర ప్రభుత్వం వరుసగా 3 సార్లు ఏర్పాటు చేసినటువంటి ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ ఉంటారు. మరొకటి అప్పుడు ఫుల్ ప్లెడ్జ్డ్ కాదు, ఇప్పుడు వరుసగా 2 సార్లు ఫుల్ ప్లెడ్జ్డ్ మెజార్టీతో వచ్చింది. అది రికార్డు. అంటే కాంగ్రెసేతర ప్రభుత్వం పూర్తి మెజార్టీతో 2 సార్లు వరుసగా సాధించిన రికార్డు కూడా నరేంద్ర మోడీది అవుతుంది. అదే సందర్భంలో 11 సార్లు వరుసగా ఎర్రకోట మీదన జాతీయ జెండా ఎగరవేసిన ప్రధానమంత్రిగా, రెండవ ప్రధానమంత్రిగా రికార్డు సాధించారు నరేంద్ర మోడీ. గతంలో ఆ రికార్డు ఒక్క జవహర్లాల్ నెహ్రూ పేరుతోంది. అయితే 11 సార్ల కంటే ఎక్కువ సార్లు జెండా ఎగరేసిన వాళ్ళల్లో లెక్క చూసుకుంటే 3వ వారు అవుతారు మోడీ. ఎందుకంటే మొదట జవహర్లాల్ నెహ్రూ అయితే, ఆ తర్వాత ఇందిరాగాంధీ కూడా 16 సార్లు ఎగరేశారు. జవహర్లాల్ నెహ్రూ 17 సార్లు, ఇందిరాగాంధీ 16 సార్లు. ఇందులో కాకపోతే ఒకేసారి కాకుండా మధ్యలో గ్యాప్స్ వచ్చినాయి అనమాట. అందువలన జవహర్లాల్ నెహ్రూ 17 సార్లు, ఇందిరాగాంధీ 16 సార్లు, నరేంద్ర మోడీ 11 సార్లు, మన్మోహన్ సింగ్ 10 సార్లు వరుసగా జాతీయ పతాకం ఎగరవేసినటువంటి రికార్డు. అయితే బీజేపీ అంటే కాంగ్రెసేతర ప్రధానమంత్రిగా అయితే ఆ రికార్డు నరేంద్ర మోడీదే అవుతుంది.